నమస్కారం. నా పేరు మాండ్ర నరసింహుడు. చెంచు గిరిజన మూలిక వైద్యుని. తరతరాల నుండి మన పెద్దలు ఆకులు, అలములు, చెట్లు, కాయలు దానితోటి ఆరోగ్యంగా రోగాలు రాకుండా మంచి బలంగా బతికి ఆరోగ్యంగా ఉండారు. అడవిలో ఉండే జంతువులకు కిడ్నీల రాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ ఇన్ఫెక్షన్ రాదు. ఎందుకు రాదంటే ఏ టైంలో ఏ కూరలు వండుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని ఆ కూర వండుకొని తింటారు. ఆ కూర తీసుకొని వండుకొని తింటే ఆ కిడ్నీ ప్రాబ్లం రాదు. ఎండాకాలం దొరికింది ఎండాకాలం దొరుకుతుంది, చలికాలం దొరికింది చలికాలం దొరుకుతుంది, వర్షాకాలం దొరికింది వర్షాకాలం దొరుకుతాయి. ఈ ఆకుకూరలతోటి ఆరోగ్యంగా నూరేళ్ళు బతికానంటే రోగాలు రాకుండా మనం కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. ఆ ఆకులు ఉన్నాయి, ఆ చెట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆయుర్వేదానికి బలం వచ్చింది. ఆయుర్వేదం అందరు చెప్తున్నారు. ప్రతి ఒక్క డాక్టరు, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అమ్మ అందరు చెప్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ కిడ్నీ ప్రాబ్లం ఒక కిరాటిన్ వస్తుంది, ఒక కిడ్నీ రాళ్ళు వస్తాయి, నీటి బుడగలు వస్తాయి, కిడ్నీ వాపులు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మన తిన ఆహారంతో మనం నీళ్ళలో ఉప్పు తింటాం. ఆ ఉప్పే రాయి తయారవుతుంది. ఎందుకు వస్తుందంటే మన బాడీలో కొన్ని ఇటిమిలు తక్కువైపోయి ప్రతి ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లం. ఇంకొకరు షుగర్ పేషెంట్లకు షుగర్ ఎక్కువైపోయి, బీపీ ఎక్కువైపోయి, కిడ్నీ ఫెయిల్ అయిపోయి డైలసిస్ జరుగుతుంటుంది. ఈ కిడ్నీ ప్రాబ్లం రాకుండా చక్కని మూలిక 2 ఉన్నాయి నా కాడ. 3 రకాల మూలికతో వైద్యం చెప్తా, వినండి. ఒకటి, ఇది అందరూ ఇప్పుడు కిడ్నీల గురించి అందరూ తెల్లగంజల చెట్టు అని చెప్తున్నారు. ఇది తెల్లగంజల చెట్టు కాదు. ఇది అసలు ఒరిజినల్ తెల్లగంజలు అంటే ఇది ఒరిజినల్ తెల్లగంజల చెట్టు. ఇది తెల్లగంజల చెట్టు అంటే ఇది. అందరికి తెల్లగంజల చెట్టు తెల్లగంజల చెట్టు ఇది తీగ ఉంటుంది. కనీసం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోతుంది. తీగ కూడా భూమి మీదనే పోతుంటుంది. చెట్టు ఒక తాను ఉంటుంది. ఈ తెల్లగంజలి ఆకు కాదండి, దీని ఏరు ఉంటుంది. ఏరు కనీసం అంటే భూమిలోకి 1 గజం పోతుంది. గజం పోయి కనీసం ఇంతలా ఉంటుంది ఏరు. ఆ ఏరు మనం ఎత్తుకలాడి ఎన్ని తిరిగినా చెట్టు ఏరు ఉంటుంది. ఆ ఏరు తెచ్చుకోవాలి. ఆ ఏరు తెచ్చుకొని కిడ్నీ సమస్య రాకుండా ముందు జాగ్రత్తనే తీసుకోవచ్చు. కిడ్నీ సమస్య వచ్చినాక అయినా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత నెలకోసారి చెక్ చేసుకోవచ్చు. కిడ్నీ వాపు రాదు, కిడ్నీ బుడుగులు ఉండవు, కిడ్నీలు రాళ్ళు రావు, కిడ్నీలు కిరాటిన్ రాదు. చక్కగా కిడ్నీలు బాగా పనిచేస్తాయి, బలంగా ఉంటాయి. అందుకోసం ఈ మూలిక ఏకైక మూలిక, ఒకటే మూలిక. దీని ఏర్లు పనిచేస్తాయి. ఆకు కాదు, తీగ కాదు. అడవిలో ఎక్కడెక్కడ దండిగా పొలాలు ఉంటాయి. బాగా గడపర తీసుకుపోయి లోపలికి తొగి నీట్గా దానికి కర్ర తగలకుండా, దానికి ఇనుము తగ్గదు, ఇనుము తగలకుండా తీసుకోవాలి. కట్టైన తొగొచ్చు, గడపరితో దూరం ఉంటే తొక్కొని తీసుకున్నాక దాన్ని కట్ చేసుకోవడం ఎదురు బొంగుతోటి కానీ ఒక రాయితో కానీ చేసుకోవచ్చు. కానీ ఇనుము తగలకుండా చూసుకోవాలి. ఇనుము తగిలితే ఈ చెట్టులో దాని పౌరు లాగేస్తుంది. అంత పౌరు ఉంటుంది చెట్టుకి. లోపల క్లీన్గా కిడ్నీలని, లోపల మూత్రపిండాలని, గాడిబారలని, రాళ్ళని అన్నీ పలగొట్టి బయటికి పంపించి కిడ్నీ శుభ్రంగా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికిన కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. స్వామి ఎన్నేళ్ళు వాడవచ్చు అని మీరు అడగచ్చు. అయ్యా దీన్ని కిడ్నీ ప్రాబ్లం అడిగితే 2 నెలలు వాడుకోవాలి, 2 రోజులు వాడుకోవాలి ఇస్తున్నాం. కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళైతే ఒక 4 నెలలు వాడుకోవాలి. నెలకోసారి చెక్ చేసుకోవచ్చు. దీని చూర్ణం ఉంటుంది. ఆ చూర్ణం ఏం చేయాలంటే మనము నీళ్ళలో కలుపుకొని తాగాలి. పొద్దున తాగితే చక్కగా 1 నెలకే నాకు చేతులెక్కి మొక్కి, అయ్యా నువ్వు 100 ఏళ్ళు బతకాలా, మా వాళ్ళు చచ్చిపోతామని డాక్టర్లు చెప్తే నువ్వు మమ్మల్ని బతికించినామని అందరూ నమస్కారం పెట్టి నా పేరు 100,000 మంది చెప్పుకుంటారు. అందుకోసం కిడ్నీ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. చాలామంది ఎన్నో వీడియోలు తీస్తున్నారు, ఎన్నో రకాల మూలికలు చెప్తున్నారు. ఆదివాసి గిరిజన వైద్యం ఈ మూలిక మీరు చూడండి, మీరు వాడండి. 1 మంత్లో వాడి చెక్ చేసుకోండి. మీకు బెనిఫిట్ ఉంటే వైద్యం వాడుకోండి, లేకుంటే స్టాప్ చేసుకొని అందరి డాక్టర్లకు, వైద్యులకు, ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.